కలదు. ఉన్నతం భగు యేసునామం, యేసునామములో శక్తి కలదు. యేసునామములో శక్తి కలదు. దుష్టులకు శాశ్వత ముక్తి కలదు. పైన ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు ఏనా మమున రక్షణ, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన పైన ఆకాశమందున. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 12వ వచనంలో ఇందులో ఒకే మాటను మనం గమనిద్దాం. అదేమంటే, నీ దేవుడని యెహోవాకు భయపడి. మనుషులకి భయపడమని దేవుని వాక్యం చెప్పట్లేదు, కానీ దేవునికి భయపడాలి అని దేవుని వాక్యం చెప్తుంది. దేవునికి భయపడటం ద్వారా మనం ఎన్నో ఆశీర్వాదాలు మనం స్వతంత్రించుకోగలం. మనం దేవునికి భయపడితే మనుషులకు మనం భయపడం. కాబట్టి దేవునికి భయపడటం అని నేర్చుకుందాం. యెహోవా యందలి భయము జ్ఞానానికి మూలం అని మనం చూస్తాం సామెతల గ్రంథంలో. దేవుని యందు భయం కలిగి ఉంటే జ్ఞానం కలిగి ఉంటామండి. లోకంలో ఎలా బ్రతకాలో మనకు తెలియజేస్తుంది. ఆ భయము పాపం చేస్తున్నప్పుడు మనల్ని హెచ్చరిస్తుంది. వంకర త్రోవల్లో నడుస్తున్నప్పుడు ఆ భయం మనల్ని గద్దిస్తుంది. కనుక దేవుని భయము మనం జ్ఞానంగా ఉండటానికి, పరిశుద్ధంగా ఉండటానికి కూడా సహాయపడుతుంది. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో మనకు దేవుని వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. శరీరమునకును ఆత్మ కలిగిన సమస్త కల్మషం నుంచి మనం విడుదల పొందుదము అనే మాట చూస్తాం. దేవుని భయము మనం పరిశుద్ధపరచబడేలాగా సహాయపడుతుంది. అంతేకాదు, యెహోవా యందలి భయము తెలివికి మూలం అని కూడా మనం చూస్తాం. మీకు మాట చెప్తాను, తల్లిదండ్రులుగా మనం పిల్లలకి ఆస్తి ఐశ్వర్యాలు ఇవ్వకపోయినా దేవుని భయాన్ని గనక మనం పిల్లలకి నేర్పిస్తే అదే వారికి ఐశ్వర్యంగా ఉంటుందండి. దేవుని భయమే వారికి ఐశ్వర్యంగా ఉంటుంది. అబ్రహాము దేవునికి భయపడేవాడుగా ఉన్నాడు. అంతేకాదు, యోసేపు కూడా దేవునికి భయపడిన వాడుగా ఉన్నట్లుగా మనం గమనిస్తాం. ఆదికాండం 42:18 నేను దేవునికి భయపడేవాడను అంటాడు. దేశం కాని దేశంలో నా అనేవారు ఎవరు లేని సమయంలో పాపం చేయటానికి ఎంతో శోధన తనకు వచ్చినప్పుడు కూడా అతడు పాపం చేయకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆ దేవుని భయమే. గుంటలో పడేసి మిద్యానీయులకి అమ్మేసిన అన్నలు అతని ముందుకు వచ్చిన అతడు వారి మీద పగ తీర్చుకోకపోవటానికి గల కారణము అతడు దేవునికి భయపడ్డమే. దేవుని భయము యోసేపు జీవితంలో ఎంత ఆశీర్వాదకరంగా ఉందో చూడండి. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనంలో కూడా నెహెమ్యా దేవునికి భయపడ్డాడు, లంచం తీసుకోలేదు. నిర్గమకాండం 1వ అధ్యాయం 17వ వచనంలో మంత్రసానులు దేవునికి భయపడ్డారు, ఆశీర్వదించబడ్డారు. 119వ కీర్తన 38వ వచనంలో నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. కాబట్టి దేవుని వాక్యం వింటున్న కొద్దీ దేవుని భయం మనలోకి వస్తుంది. అప్పుడు పాపానికి మనం దూరంగా ఉంటాం, అపవిత్రతకు దూరంగా ఉంటాం, లోకానికి దూరంగా ఉంటాం. దేవుని భయం మనలో ఉందా? ఒకటి చెప్తాను, దేవుని వాక్యాన్ని చదవని వారికి దేవుని భయం ఉండదు. దేవుని వాక్యాన్ని గౌరవించని వారికి దేవుని భయం ఉండదు. యెషయా గ్రంథం 11:3 యెహోవా భయం అతనికి ఇంపైన సువాసనగా ఉండును. చూసారా, ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుని భయము అతనికి సువాసనకరంగా ఉంటుంది. పాపము దుర్వాసనకరమైంది, దేవుని భయము ఇంపైన సువాసన. దేవుని వాక్యాన్ని చదువుట ద్వారా, దేవుని వాక్యాన్ని అంగీకరించడం ద్వారా దేవుని భయాన్ని మనం కలిగి ఉండగలుగుతాం. ప్రార్థన. మహోన్నతుడా, నీ భయము ఎన్ని ఆశీర్వాదాలు కలిగిస్తుందో కనుక నీ భయాన్ని మేము కలిగి ఉంటకు సహాయం చేయండి. ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.